మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. నాకు మళ్ళీ కొత్తగా ఇంకో రోజున మొదలెట్టి వచ్చాను తల్లి. ఇది నాకు బోనసే. ఇంకో రోజు మొదలైంది నా జీవితంలో. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఈ శ్వాస. అలాంటి ఈ పొద్దున నేను లేచే ముందు ఒకసారి నేను స్మరించాను. ఎంత చక్కగా శంకరులు చెప్పారు. లలితావదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం. ఆ చక్కగా ఉబికినటువంటి దొండ పండులతో నిన్ను పోల్చడానికి లేదు. ఎందుకంటే అవి సరిపోవు నీకు. కానీ పగడపు పళ్ళతో పోల్చొచ్చు, కానీ పగడపండు అనేది సృష్టిలో లేదు. కాబట్టి అసలు నీ పెదవులతో పోల్చదగింది ఏది సృష్టిలో లేదమ్మా అని చెప్పారు. బింబాధరాలట ఆవిడవి. బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం. చక్కనైనటువంటి ముక్తిక. ఆ ముక్కెరతోటి ఆ పైన మెరుస్తూ ఉంటుంది. అధరాల నుంచి వచ్చే కాంతులతోటి ఆమె ముక్కుకున్నటువంటి ఆ రత్నం మెరుస్తూ ఉంటుందిట. అది అమ్మవారు. బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం. ఆకర్ణ దీర్ఘనయనం. అది కంటి ఆ చెవి దాకా లాగబడినటువంటి, మనం పెడతాం కదా కాటికి రా పెట్టినప్పుడు కోసం. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం. మణులతో ఏర్పరచినటువంటి కుండలాలన్నీ కూడా అవి వెలుగుతూ ఉన్నాయి. నీ బొగ్గల నుంచి వచ్చే కాంతులకి ఈ మణులకున్న ఈ బుట్టలు కొన్ని రత్నాలు కెంపులు లాంటివన్నీ మెరిసిపోతున్నాయి ఆవిడ బొగ్గల నుంచి వచ్చే కాంతులకి. ఇది చూడండి ఎంత బాగుంది. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం. విరిసి విరియకుండా ఉండేటువంటి పెదవుల మించి తొంగి చూస్తున్నటువంటి వెన్నెల లాంటి నవ్వమ్మ. ఎంత గొప్పది. ఆ నవ్వుతో కురిసే కాంతులతోటి పౌర్ణిమ నాడు నిన్ను ఆరాధన చేస్తున్నటువంటి నా సహస్రారం తడిసి నే చేసే ఉపాసన ఫలితం సిద్ధిని పొందుతోంది. అకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. ఆ యొక్క నీ కోసం కస్తూరితో వచ్చినట్టు, మృగమదం అంటే కస్తూరి, దానితో అద్దబడినటువంటి పాలదేశం. ఆ మూడో కన్నులాగా కస్తూరితో అడ్డం పెట్టినది. ఆవిడికి కూడా ఉన్నది మూడో కన్ను. మృగమదోజ్వల అలాంటి నుదురు కలిగిన తల్లి. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలుష. అష్టమి నాడు చంద్రుడు లాంటి నుదురు కలిగిన తల్లి. దానికి ఈ మృగమదోజ్వల పాలదేశం. అలాంటి నీ మృగమదోజ్వల పాలదేశం. ప్రాతర్భజామి లలిత ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. అట్లాంటి నీ ముఖారవిందాన్ని ఇలా స్మరిస్తే ఎంత బాగుంది తల్లి. ఒక్కసారి క్షణంలో 1000 వంతులు కదా తిరిగిపోతున్నది. ఇలాగ దేవుడి దగ్గర కూర్చుని ఎప్పుడైనా అమ్మవారిని స్మరించారా జన్మెట్టుకుని? అక్కడ కూర్చుని ఆవిడని పట్టుకుని